దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ గ్రీటింగ్స్ ఆఫ్ ఈస్టర్. ఈస్టర్ యొక్క శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంగ్లీషులో ఈస్టర్ అని అంటున్నాం, దాన్ని రెజిరెక్షన్ అని అంటారు. రెజిరెక్షన్ అంటే సమాధి నుంచి ఆయన తిరిగి లేయటం, దాన్ని పునరుత్థానము, తెలుగులో పునరుత్థానము అని మనము అంటాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్ స్టడీలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఏ మాట రాయబడి ఉంది? అది ఈ దినమే మనము దాన్ని ధ్యానం చేద్దాం. ఆ వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ వాక్యానికి, యేసుప్రభు వారి యొక్క పునరుత్థానానికి చాలా డిస్టెన్స్ ఉన్నది, చాలా తేడా ఉన్నది. మనిషి యొక్క జీవితాన్ని గురించి 12వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు చదివేటప్పుడు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఇక్కడ వారికి అవి జ్ఞాపకం వస్తాయి. ఏంటి అంటే అవును కదా అని. అవును కదా అంటే మన దేహ పరిస్థితి, ప్రతిదానికి భయపడడం, ప్రతిదానికి జడియటం, ఇలా ఇంకా ప్రతి విషయంలో ఒకరి మీద ఆధారపడినటువంటి వారు మనకు చేయుతని ఇవ్వకపోవటం, అనగా కుమారులైనా, కుమార్తెలైనా, కోడళ్ళైనా, మనవరాళ్ళైనా, మనమనులైనా, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధాకరం అనిపిస్తుంది. నేను గిద్దలూరు ఒకసారి వెళ్ళాను. చాలా కాలం తర్వాత అక్కడ ఉన్నాను. చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళాను. సిఎస్ఐ చర్చి దగ్గర ఆ స్కూల్ పక్కన. అమ్మా, నన్ను కనుక్కున్నావా అని అంటే, ఏమో నువ్వు తెలియదు కదా నాన్న నాకు అన్నా. నేను 1991లో ఇక్కడ ఉన్నానమ్మా మీ ఇంట్లో అన్నాను. చాలా వృద్ధురాలు, తగ్గిపోయింది. ఏమనైనా జ్ఞాపకం లేదు, మా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని. అప్పుడు ముసలాయన ఉండే, ఆయన లేడు, ఆయన చనిపోయాడు. ఆయన ఆర్మీ చేసి ఆయన చనిపోయాడు. కొడుకులు మంచి జాబ్స్, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో జాబ్స్. కళ్ళు కూడా సరిగా కనపడవు ఆమెకి. ఆమె చెప్తుంది, అప్పుడప్పుడు పాములు వస్తాయి నేను ఏమనను, అయ్యే వెళ్ళిపోతూ ఉంటాయి అని. చనిపోయిందిలేండి, ఆమె చనిపోయింది. అప్పటికే ఆమె వయసు 85-90 సంవత్సరాలు. ఆ వయసులో ఒంటరిగా ఆమె ఉంటూ, కోడళ్ళు కొడుకులు ఉన్నప్పటికీ చూచేవారు లేక, పెన్షన్ వస్తుంది, అన్నీ ఉన్నాయి, ఆదరించేవారు లేక ఆమె చివరి వరకు అలానే ఉండి ఆమె తన ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పుకున్నది. అంతే, దేవుడు తీసుకునేంత వరకు అలానే ఉంది. ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన్నైనది చివరికి మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిను. ఇది ఎవరి విషయంలో అంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మ్యాన్స్, మనుషులకు సంబంధించినది. చనిపోయిన తర్వాత పాతి పెడతారు, పాతి పెట్టిన తర్వాత కుళ్ళిపోతారు. ఇది మానవ యొక్క నైజం. యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన విధంగా లేఖనాల ప్రకారం ఆయన గాయపరచబడ్డాడు. లేఖనాల ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు.
లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే లేచినాడురా సమాధి, అరేజ్ ఫ్రమ్ ది టామ్. ఆయన సమాధి నుంచి లేచాడు, లేచినాడురా సమాధి. అండ్ విక్టరీ ఆఫ్ టమ్, ఆయన జయించాడు. యేసుప్రభువు వారు జయించాడు. సమాధి నుంచి లేచాడు, మరణమును జయించాడు. అక్కడక్కడ కొంతమంది చెప్తారు కానీ ఇలా సమాధి నుంచి లేచారని అంతా కల్లబుల్లి మాటలే. ఒక యేసుప్రభువు వారు తప్ప సమాధి నుంచి తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. ఈరోజున అందరి సమాధులు ఎలా ఉన్నాయంటే ఆ సమాధులు మూయబడి ఉన్నాయి. తెవి చూస్తే ఎముకలు ఉంటాయి. ఈయన దావీదు సమాధి అయినా, రాజు అయినటువంటి దావీదు సమాధి అయినా అది అక్కడ ఎముకలు ఉంటాయి. కానీ గమనించండి, యేసుప్రభు వారి యొక్క సమాధి తెరవబడిన సమాధి. ఎంత ఆశ్చర్యం! లాజరు కూడా చనిపోయాడు, లాజర్ని ప్రభువు లేపాడు. మరలా లాజరు చనిపోయాడు, మరలా లాజర్ని సమాధి చేశారు. అంటే మరియా మార్తా యొక్క సహోదరునటువంటి లాజరు. అలా జరిగినది, లాజరు విషయంలో అలా జరిగినది, మనుషులందరి విషయంలో అలా జరిగినది. కానీ యేసుప్రభు వారి యొక్క సమాధి తెరవబడిన సమాధి. ఈరోజు ఎవరైనా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళొచ్చు. యేసుప్రభు వారి సమాధి ఉన్నది. ఎలా ఉంటుంది ఆయన సమాధి అంటే తెరవబడి ఉన్నది. ఎలా ఉన్నది? తెరవబడి ఉన్నది. గతంలో ఏం చేశారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనంలో గట్టిగా ముద్ర వేశారు. సమాధికి గట్టిగా ముద్ర వేశారు. అంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరంతా వెళ్ళారు. వెళ్ళి ఆ వంచకుడు, అంటే ఆ వంచకుడు ఏ క్రూషియల్ పర్సన్, క్రూషియల్ పర్సన్ ఏ క్రూసిఫైడ్. He told us about him, he shall arise third day from the tomb. అంటే సమాధి నుంచి ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడని మాకు చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అందుకే ఏం చేద్దామంటే షీలేద్దామని ముద్ర వేశారు. ప్రియులారా, ముద్ర వేసిన తర్వాత కూడా ఏం చేశారంటే కావలి వారు కూడా ఉన్నారు. అక్కడ కావలి వారు కూడా ఉన్నారు. ముద్ర వేసిన తర్వాత కావలి వారు కూడా అక్కడ ఉన్నారు. జ్ఞాపకం చేసుకో. ఇది రహస్యంగా జరిగినటువంటి కార్యమేమీ కాదు. యేసుప్రభు వారి పుట్టుక కానీ, యేసుప్రభు వారి మరణము కానీ ఇట్స్ నాట్ సీక్రెట్. అది రహస్యంగా జరిగింది కాదు, బహిరంగముగా జరిగినది. ఎందుకంటే యేసుప్రభు వారిని సిలువ వేయటంలో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, రకరకాలమైన ప్రజలు ఉన్నారు. సిలువ వేసే అధికారం ఎవరికి ఉన్నది? రోమా ప్రభుత్వంకు ఉన్నది. రోమా ప్రభుత్వం, పిలాతు, హేరోదు వీళ్ళంతా కలుసుకొని ఆయన సిలువ వేశారు. ఇంకా సీక్రెట్ ఎట్లవుతుంది? రహస్యం ఎట్లవుతుంది? బహిర్గతమే, అందరికీ తెలిసినటువంటి సత్యమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలిసినటువంటి సత్యమే. లేఖనాల ప్రకారం అప్పుడు పాత నిబంధన ఏమవుతున్నదో దాని ప్రకారం కూడా అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలలో ఆయన నరుల హృదయ ఆలోచన, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపు ఊహంతయు ఎల్లప్పుడును కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తమ హృదయములలో నొచ్చుకొని ఆయన సంతాపపడిను.
ఎందుకైనా సంతాపడ్డాడంటే నరులను చేసినందుకు. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి వారు హృదయం చెడిపోయి ఉన్నది, చిన్నతనముల నుంచి వారి హృదయం చెడిపోయి ఉంది. కాబట్టి ఆయన చాలా బాధపడ్డాడు, దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆది కాండం ఎందుకు చెప్తున్నానంటే, జెనెసిస్ ఎందుకు చెప్తున్నానంటే 9:6లో ఒక మాట ఉంది, నరుని రక్తమును చిందించు అని రక్తమును నరుని వలనే చిందింపబడము. మొదటి మానవుని దేవుడు చేశాడు. మొదటి మానవుడు హవ్వాదాములు వారు పాపం చేశారు, దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. కనుక ఆ మొదటి మానవుడి కొరకే ఇక్కడ ఎవరండి, ఒక మనిషి బలి కావాలి అని 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. మిగతా వారు ఎక్కడి నుంచి వచ్చారంటే వచ్చారు. మిగతా వర్గం ఎక్కడి నుంచి వచ్చారంటే వచ్చారు. అంటే జనాలంతా పుట్టింది అక్కడి నుంచి, ఆదాము దగ్గర నుంచే, హవ్వాదాము దగ్గర నుంచే. ఇప్పుడు ఓషీలు బీసీలు రకరకాలుగా ఎవరైతే చెబుతున్నారో వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మనిషిని నుండి. నాకు జ్ఞాపకం వస్తాయి కొన్ని విషయాలంటే, మాకు పూర్వమైనటువంటి దినాలు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు, ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు, అప్పుడు ఎట్లా ఉన్నది టెక్నాలజీ, ఇప్పుడు ఎట్లా ఉన్నది టెక్నాలజీ, తర్వాత రాబోయేటువంటి కాలంలో ఎలా ఉంటుంది టెక్నాలజీ అనేది ఆలోచన చేస్తూ ఉంటాను. దీన్ని బట్టి చూస్తే ఇది ఆరంభం అన్నది ఆదాము దగ్గర నుంచే అయినది, అవాదం దగ్గర నుంచి సృష్టి ఆరంభమైంది. అలా కొనసాగుతూ వచ్చేసి అష్షూరీలు ఉన్నారు. అష్షూరీలు ఎక్కడి నుంచి వచ్చినవారు అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాం సంతానమే. కెతూరా దగ్గర నుంచి వచ్చినటువంటి వారిని అష్షూరీలుగా మనం చూస్తాం. మోయాబీలు, అమ్మానీయులు వాళ్ళ లోతు దగ్గర నుంచి అక్కడ మనం చూస్తాం. ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, కాబట్టి వీరందరికీ రక్షణ కావాలనగా దేవుడే ఈ లోకానికి రావాలి, దేవుడే తన రక్తాన్ని కార్చాలి, తద్వారా పాపక్షమాపణ మనుషులకు. కాబట్టి వాక్య భాగంలో ఎప్పుడైతే యేసుప్రభువు వారు శిలువ మరణం పొందాడో పొందిన తక్షణమే 3 సాక్ష్యాలు ఉన్నాయి. పొందిన తక్షణమే 3 సాక్ష్యాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనంలో ఒక సైనికుడు ఆయన మరణించగానే చూచి ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అని అంటాడు. చదవండి. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతమంది ఎందుకు సిలువ వేశారండి యేసుప్రభు వారిని? ఈయన దేవుని కుమారుని చెప్తా ఉన్నాడు, తర్వాత దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నాడు, దేవునిలాగా చెప్తా ఉన్నాడు, దేవుని స్థానములో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు అండి. యేసుక్రీస్తు ఆయన దేవుడు. ఎవరికైనా అనుమానం రావచ్చు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. 1వ యోహాను పత్రికలో ఆ విషయాన్ని మనం చూస్తాం. 1వ యోహాను పత్రికలో ఫస్ట్ జాన్లో మనం చూస్తున్నాం. చివరి అధ్యాయంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. అంటే ఆయన దేవుడు. మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకేమిచ్చాడంట? వివేకం. అంతేకాకుండా ఇక్కడ ఉంటుంది చూడండి, ఆయన మహాదేవుడు. ఇక్కడ చివరి అధ్యాయం 5వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుంది. ఏమంట? ఒక మాట ఇక్కడ ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత మనం చదువుతుంటే చదవండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈజ్ ఏ ట్రూత్ గాడ్ అండ్ ట్రూత్ లైఫ్, ఎటర్నల్ గాడ్. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవము, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం.
అందుకే ప్రియులరా, మన కోసమై మహిమనంతా వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. మహిమనంతా పరలోకంలో వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. అందుకే తండ్రి తండ్రి అన్నాడు ఆయన. అంటే కుమారుడిగా మహిమంతా అక్కడ ఉన్నది, అంటే దేవుని మహిమ అక్కడ ఉన్నది. దేవుని మహిమ అక్కడ ఉండి ఆయన శరీరధారిగా ఆయన వచ్చాడు. జ్ఞాపం చేస్తాను, ఆయన దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. ఈయనే దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. అందుకే నెంబర్ 1 ఆ పాయింట్లో మనం మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39లో మనం చూసాము. అక్కడ ఏముంది? ఆ సైనికుడు అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. స్తోత్రం. అప్పుడేమన్నారు? ఈయన దేవుడి కుమారుని చెప్తున్నాడు అన్నారు. ప్రియులారా, రెండవదిగా దేవుని వాక్యాన్ని గమనిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనంలో అక్కడ ఒక శతాధిపతి అంటున్నాడు. 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని. ఈజ్ ఏ రైట్ పర్సన్. ఎవరండి? యేసుక్రీస్తు. ఎట్లా అర్థమైంది? నేను మరలా అంతకుముందు జ్ఞాపం చేస్తున్నాను, శిలువ కూడా జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అవసరం కాబట్టి. శిలువ మరణము తర్వాత ఈ సైనికుడు అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. శతాధిపతి అంటా ఉన్నాడు, ఈయన నీతిమంతుడు. ఈయన ఎవరండి? నీతిమంతుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము అక్కడ 38, 39 ఆ వచనాలు చూస్తే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారంటారు, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని ఇక్కడ ఏం చెప్పానండి? 1955 లేదన్న అక్కడ. సరే కొంతమంది సాక్ష్యం ఇస్తారండి. ఇది చూచినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని సాక్ష్యము సత్యమే. నేను చెప్తానండి, ఇతని సాక్ష్యము సత్యమే. సరే, అంటే రాయటంలో నేను మిస్ రాసుకున్నాను. చదవండి అక్కడ. ఆయన నెరుగును 19 అంటే ఎముకల తర్వాత 35 నుంచి అక్కడ చదువుతాం. అటు తర్వాత యూదుల భయం వలన, కరెక్ట్ చదవండి. యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సెర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. 34 వచనం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వారు, అదే కరెక్ట్, 35వ వచనం. ఇది చూచిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు, అతని సాక్ష్యము సత్యమే. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం మనం చూస్తాం. అందులో కలిసి ఇక్కడ ఉన్నది. అంటే ఆయన కాళ్ళు చేతులు విరగొట్టిన తర్వాత ఆకున్నటువంటి సందర్భము అక్కడ ఆ సైనికులలో ఒకడు చేశాడు. ఇది చూచిన వారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది చూచిన వారు అన్నారు, సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. అతని సాక్ష్యము సత్యమే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, గమనించండి. నెంబర్ 1 ఆయన దేవుని కుమారుడు. నెంబర్ 2 ఆయన నీతిమంతుడు. నెంబర్ 3 అక్కడ కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఇది సత్యమే. గమనించండి. అంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు,
ఈయన ద్వారా లోకానికి ఉన్నదనగా రక్షణ ఉన్నది. ఈయన ద్వారా ఏమున్నదండి? లోకానికి రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభువాన్ని ఆ దినాల్లో కొంతమంది చూడాలనుకున్నారు. చాలామంది చూచారు. హేరోదు కూడా కొన్ని కార్యాలు చూడాలనుకున్నాడు. ఆయన ద్వారా ఏమో అద్భుతం చూడాలనుకున్నారు. అవి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయము అక్కడ 19 నుంచి మనం లేఖన భాగాలు చదివితే కొంతమంది అంద్రేయ దగ్గరికి వచ్చి, ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, అయ్యా, మేము యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడుతున్నాం అని. ఇక్కడ 20వ వచనం నుంచి ఉంటుంది. 20 నుంచి 25 వరకు ఉన్నటువంటి భాగాలు మనకు అవసరం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పాను. అందుకు యేసు వాడితో ఇట్లా, నిన్ను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన వచ్చిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినట్లా విస్తారముగా ఫలించు. ఫిలిప్పుని అడిగారు. ఫిలిప్పు అంద్రేయకు చెప్పాడు. వాళ్ళు వచ్చారు. యేసు ప్రభువుని మేము చూడాలి. ఎవరండి? గ్రీసు దేశస్థులు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడకుండిన ఎడల అది ఫలించదు, అది గోధుమ గింజ భూమిలో పడిన ఎడల అది విస్తారముగా ఫలించు. అంటే ఏం చెప్పాడు ఆయన? ఆయన యొక్క మరణాన్ని గురించి. యేసు ప్రభువు వారు తన యొక్క మరణాన్ని గురించి చెప్పాడు. విస్తారముగా ఫలించును, విస్తారముగా ఫలించును. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ తన ప్రాణమును ప్రేమించిన వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకుని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. అంటే ప్రాణం ముఖ్యం కాదు. ప్రాణం పోగొట్టుకుంటే, అంటే యేసుప్రభు వారు ప్రాణం పెట్టుటకు వచ్చాడు. ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడు. అందుకే ఆ మహిమను ఇప్పుడు కాదు కానీ ఆ మహిమను మీరు తర్వాత చూస్తారు. ఎప్పుడు చూస్తారు? తర్వాత చూస్తారు. సాక్ష్యాలతో, అంటే క్రీస్తు పూర్వం ఆది కాండంలో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి సాక్ష్యాలతో యేసుప్రభు వారి యొక్క చరిత్ర అంతా కూడా సాక్ష్యాలతో, అదే చరిత్ర. యేసుప్రభు వారి చరిత్ర ఏంటంటే బైబిలే చరిత్ర. బైబిలే చరిత్ర. బైబిల్కి మించినటువంటి చరిత్ర మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించు. విస్తారముగా ఫలించును, మట్టి అయినది తిరిగి మన్నుకెళ్ళును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. కానీ యేసుప్రభుది అలా జరగలే. అందుకే మనం చదువుకున్నది. మట్టి అయినది మట్టి అయిపోలే, మట్టి అయినది మట్టి అయిపోలే. యేసుప్రభు వారి యొక్క దేహం మట్టి అయిపోలే. చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? బాడీ గడ్డగడుతుంది, బాడీ వాపు వస్తుంది, బాడీ పురుగులు పడుతుంది. అలా మానవులు అందరూ కూడా, అంటే ఎవరిని జ్ఞాపం చేసుకున్న మానవులు అందరూ కూడా మరణించిన తర్వాత మనం చూస్తాము, వారు మట్టి అయిపోతారు, లేకపోతే కుళ్ళిపోతుంది బాడీ. మట్టి అలానే ఉండొచ్చు, కుళ్ళిపోతుంది. మట్టి అలానే ఉండొచ్చు, అంత మట్టి అయిపోవచ్చు. అంటే మన చర్మము కానీ మన ఎముకలు కానీ అంతా మట్టి అయిపోవచ్చు. ఆ మట్టి అనేది తర్వాత ప్రభు రాకడ దినాన్న మహిమ రూపకముగా మారుతుంది. అది నేను తర్వాత చెప్తాను. ఇంతకీ దేవుడు మనిషిని దేంతో చేశాడు? మనందరికీ తెలుసు. దేంతో చేశాడు? దాంట్లో ఏమైనా ఎముకలు ఉన్నాయా? ఏమైనా చర్మం ఉన్నదా? ఏమైతే నరాలు ఉన్నాయా? ఏమీ లేవు. మట్టి తీసుకున్నప్పుడు ఏమీ లేవు. ఆ మట్టి తీసుకొని మనిషిని చేశాడు, జీవవాయువును ఊదాడు, మనిషి అయ్యాడు.
అన్ని అంగులు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి, చెవులు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. చనిపోయిన మనం కూడా మట్టి అయిపోతాం. మట్టి అయిపోయిన తర్వాత మహిమలోకి వచ్చేస్తాం. తర్వాత చెప్తాను, మహిమలోకి వచ్చేస్తాం. కానీ ఇక్కడ యేసుప్రభు వారి గురించి చెప్పే విషయంలో యేసుప్రభు వారి యొక్క శరీరము కుళ్ళిపోలేదు. అది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, ఇది సందర్భం కనుక మనము అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో చూస్తాం, 13వ అధ్యాయంలో చూస్తాం, అక్కడ దేవుని వాక్యాన్ని చూస్తాం. ఇక్కడ 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం యాక్ట్స్ 13లో కీర్తన గురించి రాస్తూ ఇక్కడ అంటాడండి, 34 వచ్చినాం కదా, మరియు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందుకు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. ఎన్ని ఉన్నాయంట? ఏమున్నాయంటే దావీదుకు పవిత్రమైన వరములు ఉన్నాయండి. చాలామందికి చాలా వరాలు ఉన్నాయి బై బర్త్. కొంతమందికి దేవుని ఎరగని వారు కూడా, బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఆయనకు పాటల వరం ఉన్నది. ఘంటసాల ఉన్నాడు, పాటల వరం ఉన్నది. పుట్టుకతో కొన్ని వరాలు, దేవుడిచ్చే వరాలు ప్రత్యేకంగా ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆయన ఎలా వరాలు ఇస్తాడు ఉన్నది. అదే తర్వాత రోమిలకు రాసిన పత్రికలు కూడా ఆ వరాల గురించి చెప్తాడు. వరాలు ఉన్నాయి. దావీదుకి ఏమున్నాయంట? పవిత్రమైన వరాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? పవిత్రమైన వరాలు. పవిత్రమైన వరం ఉన్నది, కానీ మరణాన్ని జయించే వరం లేదు. దావీదు చాలా గొప్పవాడే. అందరికీ కావలసినది ఏంటండి? పునరుత్థానము మహిమ శరీరంతో లేయాలి. అది మహిమ శరీరముతో లేయాలి. మట్టి అయినది మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అన్న. ఇక్కడ యేసుప్రభు అయితే ఆత్మ అప్పచెప్పుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ మట్టి అయినదంటే మట్టి కాలేదు. ఒకవేళ మట్టి అయింటే ఆ సమాధిలోకి వెళ్ళి చూసి ఉంటారు వాళ్ళు. ఇక్కడ గమనించండి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు, పుట్టకముందే దేవదూతలు, పుట్టిన తర్వాత దేవదూతలు, ఆ దేవదూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేశాయి. అదే రీతిగా ఇప్పుడు యేసుప్రభు వారి సమాధి దగ్గర ఎవరు కూర్చొని ఉన్నారండి? బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్తలో అక్కడ ఉంటుంది. యేసుప్రభు వారు లేచే ముందుగా 28వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. 22:66 ఏమనుకున్నాం? ముద్ర వేసారు అనుకున్నాం. ఏం చేశారు? ముద్ర వేసారు అనుకున్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం అనగా, ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయాడు యేసుప్రభు వారు? శిష్యులు అనుకుంటున్నారు. యోహాను ఆయన శిష్యుడు, ప్రేమైన శిష్యుడు, ఆయన ఏమయ్యాడు? యేసుప్రభు అనుకుంటున్నాడు. మగ్దలేని మరే ఏడుస్తూ ఉంది, తల్లి అయిన మరే ఏడుస్తూ ఉంది. కానీ ఈ దూత ఏం చెప్తున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఈజ్ అరేజ్ యాజ్ ఈ సేస్. ఆయన ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఆయన సమాధి నుంచి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ప్రియులారా, అప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళింటారు. వెళ్ళి అక్కడ ఏమైనా, అక్కడ ఆయన దేహం ఏమైనా ఉన్నదంటే ఏమున్నది అక్కడ? నారా వస్త్రం. మీరు గమనించండి, యేసు ప్రభు వారి దగ్గర తలగడ దగ్గర, తర్వాత అక్కడ వస్త్రం మాత్రమే అక్కడ ఉన్నది, కానీ ఆయన దేహం అక్కడ లేదు. ఇదే నెంబర్ 1. బైబిల్ గ్రంథం ప్రసంగి 12:7లో మట్టైనది మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాం. అది మనుషుల గురించి. కానీ ప్రత్యేకంగా యేసుప్రభు వారి గురించి మనం చూస్తే అక్కడ నారా వస్త్రాలే ఉన్నాయి. ఆయన తిరిగి ఆయన ఏం చేశాడండి? ఆయన లేచాడు. ఏ దేహముతో లేచాడు? ఆయన ఏ దేహముతో ఉన్నాడు అదే దేహముతో లేచాడు. అందుకే
అందుకే ఈ భాగం మనం అక్కడ చదువుకున్నాం కదా, అపొస్తలుల కార్యం 13 చదువుకున్నాం కదా. నెక్స్ట్ రండి. పవిత్రమైన వరాలంటే మరణాన్ని జయించే వరము ఎవరికి లేదు, దావీదుకు కూడా లేదు. అయితే చూడండి నెక్స్ట్ 35 నుంచి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయనని చెప్పుచున్నాను. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అంటే దావీదు గురించి కాదు అది. కీర్తన 31:4 అక్కడ ఏమనుకున్నాం, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానటువంటి భాగం. 116 కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల యొక్క మరణం విలువైనది అని చూస్తున్నాం. అంటే వారిలో నెంబర్ 1 ఎవరిదనగా యేసుక్రీస్తుది. ఫస్ట్ ప్రిఫరెన్స్ యేసుక్రీస్తుది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిదనగా యేసుక్రీస్తుది. అంటే కుళ్ళు పట్టనీయను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేనండి ఈస్టర్ అంటే, అదేనండి పునరుత్థానం అంటే. ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే అందుకేనండి. మనం చచ్చిపోతామండి, మన దేహాలన్నీ కుళ్ళిపోతాయండి. అందులో ఇన్ని 2 ఉన్నాయండి, 2 ఉన్నాయి. సమాధిలో మా జేజినైనా వాళ్ళంతా కూడా సమాధి అయిపోయారు, అవన్నీ కూడా కుళ్ళిపోయాయి. 2 అంటే ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి, ఒక రెప్పపాటున మార్పు చెందుతాం, కుళ్ళిపోం. అంటే రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం అంటే దాని అర్థం ఏంటంటే కుళ్ళిపోవాలని కాదు అర్థం. ఆర్యకమూర్తి గారు ఎప్పుడు అనేవారు ఏంటంటే, నేను ప్రభు వస్తే ఎత్తబడాలని నాకు కోరిక ఉంది అనేవాడు. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక అనే పాట పాడుతూ ఆ పాటలో ఇదే రాస్తాడు. అంటే అలానే ప్రభుతో నేను ఎత్తబడాలని ఉన్నది, ఆడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉన్నది అని. అంటే వాళ్ళు భాగ్యవంతులు అండి. అంటే సమాధి కాకముందే, చనిపోకముందే రెప్పపాటున మన శరీరాలు ఏమవుతాయంటే మార్పు చెందుతాయి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ధన్యులు. ప్రభువుని నమ్ముకొని మృతి చెందిన వాళ్ళు ధన్యులు. ప్రభువునందుండి మృతి చెందిన వాళ్ళు ధన్యులు. ప్రభువునందుండి విశ్వాసులుగా ఉండి ఒక రెప్పపాటున మార్పు చెందినటువంటి వారు ధన్యులు. అందుకే ప్రభువుని నమ్ముకోవాలి. మన పిల్లల గురించి మనం ఆలోచన చేయాలి. వారిని రక్షణలోకి నడిపించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలి. పిల్లల జ్ఞాపం చేసుకో. అందుకే ప్రథమ ఫలము క్రీస్తు. దీని వివరణంతా 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు చాలా ఇచ్చాడు. అయితే 20వ వచనం నుంచి అక్కడ మనం చదివితే అద్భుతమైన విషయాలు మనకు దొరుకుతాయి. చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును. అంటే ఎవరి ద్వారా? ఆదాము ద్వారా మరణం వచ్చును. ఇప్పుడైతే క్రీస్తు అంటే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మీరు అనొచ్చు, లాజరు లేపబడ్డా? కాదు. అంటే మహిమ శరీరంతో లేపబడలే లాజరు. యేసుప్రభు వారు సమాధి అంటే శిలువలో మరణించినప్పుడు అక్కడ భూకంపం వచ్చిందని సమాధులు తెరవబడ్డాయి అని చూస్తున్నాం. వారు అంటే మహిమ శరీరంతో లేపబడ్డారంటే కాదు. ఆకటి దినాన్ని లేపబడతారు. సజీవంగా ఉన్నవారు ఒక రెప్పపాటున మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అది మహిమా శరీరాలతో లేపబడ్డాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం అంటే క్రీస్తు. దేవుని బిడ్డలు కూడా ఎవరైనా మరణిస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది 1 Thessalonians 4వ అధ్యాయం కదా. అంటే మీరు నిద్రించుచున్న వారి గురించి దుఃఖపడవద్దు అన్నాడు. అంటే ప్రభు బిడ్డలు ఎవరైనా చనిపోతే దాన్ని ఏమన్నాడండి? నిద్ర అన్నాడు. యేసుప్రభు వారికి మనకు తేడా ఏంటంటే, యేసుప్రభు శరీరం 3 దినాలైనా కుళ్ళు పట్టలేదు. కానీ మన శరీరాలు, మన దేహాలు కుళ్ళు పడతాయి, సమాధిలో కుళ్ళు పడతాయి. ఆయన కుళ్ళు పట్టిన కూడా మట్టి అయితే ఉంటుంది. ఆదాముని ఏ మట్టితో చేశాడో తిరిగి ఆ రోజు ఒకరిని చేశాడు ఆదాముగా.
అయితే యేసుప్రభు వచ్చినటువంటి దినాన్న ఆయన స్వరం వినిపించినప్పుడు ఆ దినాన్న ఏమవుతారండి? సమాధిలో ఉన్న వాళ్ళంతా కూడా లేపబడతారు. ఎవరి స్వరం విని? ఆయన స్వరం విని. మా జేజనాడు మత్తయ్య ఆయన లేస్తాడు, మా జననకు ముందు ఉన్నాడు ఆయన లేస్తాడు, అందరు లేస్తారు. ప్రభుని ఎరిగిన వారైనా ప్రభుని ఎరగిన వారైనా అందరూ ఆ దినాన సమాధి నుంచి లేస్తారు. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తుని ఎవరు లేపారు? వాక్యానిగా ఎవరే చెప్పండి, క్రీస్తుని ఎవరు లేపారు? బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తును దేవుడు లేపాడు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మనము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రికలు కూడా ఉంటుంది. అక్కడ మనం చదివినప్పుడు ఈ 5వ అధ్యాయం చూడండి, 2వ కొరింథీ 5వ అధ్యాయంలో అక్కడ 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొంది రనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుదరని ఆయన అందరి కొరకు మృతి పొందెను. తర్వాత ఎవరు లేపారు అంటే అక్కడ కూడా ఉంది, చదవండి పర్వాలేదు. 3:16 జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపాను. అక్కడ ఉన్నదా చెప్పాను, అక్కడ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉన్నది, కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉన్నది. ఎవరు లేపారండి? దేవుడు లేపాడు. యేసుక్రీస్తుని దేవుడు లేపాడు. దేవుడు ఎందుకు లేపాడు? ఈయనే దేవుడు కదా. అంటే మహిమను వదిలిపెట్టేశాడు. ఆయన మహిమను వదిలిపెట్టి ఆయన శరీరధారిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు లోకంలో మానవుడిగా శ్రమ పొందాడు, మానవుడిగా దప్పికొన్నాడు, మానవుడిగా శ్రమ బాధితుడితో అయ్యాడు, మానవుడిగా శిలువను అనుభవించాడు, మానవుడిగా మరణించాడు. అయితే ఎవరు లేపారండి? దేవుడు. ఆయనకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఆయన శరీరం కుళ్ళిపోలేదు, మనుషుల యొక్క శరీరం మట్టి అయిపోతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు లేచిన తర్వాత దైవత్వం ఆయనకు వచ్చేసింది. ఎందుకనగా 1 కొరింథీ 15వ అధ్యాయంలో దేవుని వాక్యము వ్రాయబడి ఉంది. అక్కడ మనుషుని ద్వారా మరణం వచ్చెను, అందుకే మనుషుడిగా యేసుక్రీస్తు జన్మించాడు. మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. ఆదాము నుండి అందరూ ఎలాగూ మృతి పొందుతురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. యేసుక్రీస్తు ఎలా బ్రతికింపబడ్డాడో మనం కూడా బ్రతికించబడతాం. అందుకే మందిరానికి వచ్చేది, అందుకే బైబిల్ చదివేది, అందుకే ప్రభువును వెంబడించేది, అందుకే ప్రభువును స్తుతించేది, గణపరిచేది. జ్ఞాపం చేసుకుంది ప్రియులారా, జ్ఞాపం చేసుకుంది. అందరూ బ్రతికింపబడతారు. అయితే ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు లేపారని చెప్పాను నేను? దేవుడు లేపాడు. అంటే దేవుని మహిమ వదిలిపెట్టుకొని వచ్చాడు, మానవుడిగా వచ్చాడు కనుక దేవుడు లేపాడు. అయితే మనం ఎవరు లేపాలా? గమనించండి, మనం ఎవరిని లేపాలి? ప్రశ్న. మనము క్రీస్తు లేపుతాడు. దేవుడికి స్తోత్రం. ఆయన దేవుడు అంటే ఆయన మరణం వరకు ఆయన చూస్తూ ఉన్నాం, సమాధి వరకు ఆయన చూస్తున్నాం, తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమను మనం చూస్తాం. ఎలా లేపబడ్డాడు? ఆయన మహిమ శరీరంతో లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? మహిమ శరీరంతో లేపబడ్డాడు. అందుకే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాల్లో మనల్ని ఎవరు లేపుతారో ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాల్లో ఆ భాగము ఉన్నది. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి రాయబడి ఉన్నదండి? యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చినటువంటి వారిని బ్రతికించును. అంటే తండ్రి కుమార ఆ ఏకత్వాన్ని మనం చూస్తాం. అప్పుడు ఎడబాటు మనం చూసాం, ఆ మహిమ నుంచి
ప్రత్యేకించబడినటువంటి వారిగా యేసుప్రభుని చూచాము. ఇప్పుడు ఏకత్వాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమి రాయబడి ఉన్నదండి? ఏం చేస్తాడంట ఆయన అలాగే కుమారుడును తనకిష్టం వచ్చినటువంటి వారిని లేపును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది. కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచుడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడు మరణములోనికి రాక ఎక్కడికి వస్తాడంట? తీర్పులోనికి. ఎక్కడికి వస్తాడంట? తీర్పులోనికి రాక జీవములోనికి దాటు. యేసుక్రీస్తు ఎలా దాటాడు? ఎందుకు మరణంలోకి వచ్చాడంటే మన కోసం మనము లేకని వచ్చాడు. జ్ఞాపం చేసుకుందాం ప్రియులారా. అక్కడ ఒకసారి మళ్ళా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకొని 7వ వచనం చదవండి. అలా చదువుకొని కంక్లూడ్ చేసుకుందాం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరు. అంటే మన ఆత్మ మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి పోతుందంటే పరదేశికి వెళ్ళిపోతుంది. యేసుప్రభువు వారు కూడా చనిపోయాడు. చూడండి, ఆయన 3వ దినాన లేచాడు. ఇక్కడ మన్న అయిపోతుంది అని అన్నాడు, కానీ యేసుప్రభువు అలా కాదు. అదే ఆయన ఆత్మ తండ్రికి అప్పచెప్పుకున్నాడు. నాకు ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, ప్రాణం తీసుకునేటికి అధికారం కలదని యోహాను సువార్త 10వ అధ్యాయం 18 వచనంలో మనం చూచాం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అంటే ఈ విధంగా యేసుప్రభు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం చదివితే ఆయన అనేకులకు కనపడ్డాడు, అపోస్తులకు కనపడ్డాడు. ఎంతమంది చూశారంటే ఆయన్ని? 500 మంది చూశారు ఆయన్ని అని మనం చూస్తాం. అది మాత్రమే కాదు, సమాధి అయిన తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన వారికి కనపడుచు ఎన్ని దినాలు ఉన్నాడండి ఆయన భూమి మీద? 40 దినాలు ఉన్నాడు. గతంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉన్నాడు. మరలా వారిని అక్కడక్కడ విజిట్ చేసి వారిని బలపరిచి ఆరోహణమైపోతూ దీవించినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ చొప్పున మీరు బ్యాప్టిజం ఇవ్వండి అని చివరి అధ్యాయంలో, అది ఎందుకైనా చదువుకుందాం, మంచిది ఉంటుంది. మత్తయి సువార్తలో చివరిలో ఉంటుంది, మార్కు సువార్త చివరిలో ఉంటుంది. ఆయన మీరు బ్యాప్టిజం ఇవ్వండి అని ఆరోహణం అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. పరలోకమునకు ఆయన లూకా సువార్త అన్ని వాటిలో ఉంటుంది. 24వ అధ్యాయము చదవండి. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆయన ఆశీర్వదిస్తుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఎక్కడికి అండి? పరలోకమునకు ఆరోహణమాయను. దేనికి స్తోత్రం. పరలోకమునకు ఆరోహణమాయను. రోమా 8:34లో ఉంటుంది, ఆయన అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మగా ఆయన కన్యమ గర్భంలో జన్మించాడు. శరీరధారిగా ఉన్నాడు. ఆయన మరణించాడు. ఆయన 3వ దినాన లేచాడు. మహిమా శరీరంతో లేచాడు. మేఘాల మీద ఆయన ఎత్తబడ్డాడు. ఆయన్ను అక్కడ ఉన్నటువంటి వారు చూచారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం కూడా మరణిస్తాం. అదే క్రీస్తునందు ఉంటే మనకు మరణం లేదు. మరణాన్ని త్రుంచివేశాడు, మరణాన్ని విరిచివేశాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రపంచానంతటికి ఆయన ఇచ్చాడు. ఆయన నమ్ముకుంటేనే మనకు రక్షణ ఉన్నది, లేకపోతే లేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది గాక. అందరూ లేచి పాట పాడుకుందాం. ఆ తర్వాత 10-15 నిమిషాలు కూడా మెసేజ్ ఉంటుంది.